హాయ్ అండి, నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఆవకాయ పులిహోర అండి. లంచ్ టైంలో చాలా క్విక్గా అండ్ చాలా ఈజీగా అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే, మీకు అప్పటికప్పుడు కర్రీ చేయలేకపోయినా సరే, మనం అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇంట్లోనే మనము ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ అందరి ఇళ్ళల్లో ఆవకాయ పచ్చడి ఉండనే ఉంటుంది. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు రైస్ అండి, మీరు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నారో ఆ కప్పుతోనే వాటర్ కూడా పోసుకోండి. వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ డ్రైన్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఈ విధంగా మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతోటి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటరు, ఒక 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనమాట. మనము ఇది వేసినందువల్ల మనకేంటంటే రైసు లాడుతూ కుక్ అవుతుందండి. అందులోనూ కుక్కర్లో మనం కుక్ చేస్తున్నాం కదా, సో అందుకే. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు బాగా డ్రై రోస్ట్ చేసేసుకొని బ్లెండర్లోకి యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా చూడండి బాగా ఫైన్ పౌడర్గా పట్టేసుకోండి. ఈ విధంగా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రైస్ ఉడికిన తర్వాత ఒకసారి విజిల్ రిమూవ్ చేసేసుకొని చూడండి మనకు రైస్ ఎంత బాగా కుక్ అయిందో, పొడిలాడుతూ చూడండి. తేమ కూడా లేదండి అడుగున. మీరు కావాలంటే విడిగా కూడా అన్నము కుక్ చేసుకోవచ్చండి. ఒక్కసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా నువ్వుల పౌడరు, అది కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రైస్ మొత్తానికి పట్టాలన్నమాట ఆ పొడి పసుపు కానీ మొత్తం. ఇప్పుడు మనం అందరిళ్ళల్లో ఆవకాయ పచ్చడి అంటే మామిడికాయ పచ్చడి ఉంటుంది కదండి, అది ఒక 1/2 కప్పు మీరు రైస్కి సరిపడా తీసుకోండి. ఇక్కడ మీరు ఎంతైతే రైస్ తీసుకున్నారో దానికి సరిపడా, నాకు కొంచెమే రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు జస్ట్ ఒక 1/2 కప్పు పట్టిందండి. అది యాడ్ చేసేసుకొని ఆ పికిల్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీన్ని మనం చేత్తో కలుపుకుందామండి. ఎందుకంటే చేత్తో కలిపితేనే మన రైస్కి సరిపడా అన్నీ పడతాయి. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని, ఎక్కువ యాడ్ చేయొద్దు ఎందుకంటే మనకు ఆవకాయ పచ్చడిలో ఆల్రెడీ ఎక్కువగా ఉంటుంది. సో అందుకే లైట్గా యాడ్ చేసేసుకొని సాల్ట్ మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పోపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని అదే ప్లేస్లో ఒక 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి కూడా యాడ్ చేసుకోండి అండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని బాగా దోరగా వేయించుకొని ఇప్పుడు తాలింపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్రీన్ చిల్లీ, ఒక ఎండుమిర్చి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇంగువ అండి, ఒక పించ్ ఆఫ్ ఇంగు వేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. కర్రీ లీవ్స్, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా చిటపటలు ఆడే వరకు పోపు బాగా వేయించుకుంటేనే ఏ పులిహోరకైనా పోపునే దానికి ప్రాణం అండి. సో అందుకే పోపు బాగా వేయించుకోవాలి, అలాగని మాడబెట్టకూడదు. పోపు బాగా వేయించుకొని దాన్ని మనం రైస్లోకి యాడ్ చేసేసుకొని మొత్తం ఈవెన్గా కలుపుకోండి. మన పోపు, ఈ ఉప్పు ఇవన్నీ బాగా సరిపడేలాగా ఈవెన్గా కలిసే విధంగా కలుపుకొని మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా సర్వ్ చేసుకొని దీన్ని మనం రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి మన ఆవకాయ పులిహోర రెడీ. సో లేట్ ఎందుకు, ఈ ఆవకాయ పులిహోర మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.